తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 200 కోట్లతో నిర్మల్ జిల్లా ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా పాఠశాలను ఖానాపూర్లో నిర్మించాలని పీఆర్టీయూ భవన్లో జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పేరుతో మంజూరైన పాఠశాలను ఉట్నూరు గ్రామానికి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మండలంపై వివక్ష చూపుతూ ఉట్నూరు మండలానికి తరలించడం పట్ల ఖానాపూర్, కడెం, పెంబి, దుస్తరాబాద్ మండలాల విద్యార్థులు ప్రభుత్వ విద్యకు నోచుకోలేకపోతున్నారన్నారు. ఖానాపూర్ పట్టణంలో 110 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు సరిపోయేటంత భూమి ఉన్నప్పటికీ ఖానాపూర్ ఎమ్మెల్యే భూమి లేదని తేల్చి చెప్పడంపై అఖిలపక్ష నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేడు ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో సమావేశం ఏర్పాటు చేయాలని జేఏసీ తరఫున అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్ పేరిట మాత్రమే వచ్చింది. ముఖ్యంగా మేము ఎమ్మెల్యే గారిని కోరుకునేది ఏంటంటే ఖానాపూర్ పేరిట వచ్చింది కాబట్టి ఇక్కడి వాళ్ళను కూర్చోబెట్టి మీరు మాట్లాడి వీళ్ళని సాటిస్ఫై చేసిన తర్వాతనే దీని విషయము ముందుకు సాగాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక్కడ ప్లేస్ లేదు అని చెప్తున్నారు. 100% ప్లేస్ ఉన్నది. ఈ ప్లేస్కు తగ్గట్టుగా మేమందరం వ్యవహారం చేస్తాం, నీకు సపోర్ట్ చేస్తాం. ఇక్కడనే ప్రారంభం చేసి ఖానాపూర్ నియోజకవర్గం నిర్వీర్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మీరు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మీ బాధ్యత మీరు నెరవేర్చాలి. ప్రతి ఒక్కటి ఉట్నూరుకు తీసుకొని పోవడం మీరంతా ఉట్నూరు, మా ఖానాపూర్లో ఎమ్మెల్యే ఎవరు లేరు, అంత బినామీ వాళ్ళే మేమంతా. కాబట్టి దయచేసి ఖానాపూర్ ప్రాపర్లో 110 ఎకరాల 30 గుంటల భూమిలో ఉంది భూమి.